రాష్ట్రంలోని సిర్గౌలో ఉన్న లైరాయ్ ఆలయంలో ఈ ఉదయం అపశృతి చోటు చేసుకుంది. జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం సిర్గౌలోని శ్రీ లైరాయ్ ఆలయంలో లైరాయ్ అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాల సందర్భంగా నిప్పుల గుండం తొక్కే తంతులో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఈ ప్రమాదంలో 6 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో పాటు చాలా మంది భక్తులు గాయాల పాలయ్యారు. స్థానిక భక్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై ప్రతీకార దాడికి దిగే భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని బంగ్లాదేశ్ మాజీ మేయర్ జనరల్ ఏఎల్ఎం ఫజ్లుర్ రహమాన్ సంచలన ప్రకటన చేశారు. చైనా సాయంతో భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకోవాలని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అందుకోసం సంయుక్త సైనిక ఏర్పాట్లపై చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని ఫజ్లుర్ రహమాన్ బెంగాలీలో రాశారు. అయితే ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించమని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్కు రెహమాన్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో అసాంఘిక శక్తులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వెల్లడించారు. నిఘాలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట, జోదం తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా పాడుపడిపోయిన ఇళ్లు, అపార్ట్మెంట్ల మీద నివాస గృహాలు, రోడ్లను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దోపిడీయే అజెండాగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. శుక్రవారం కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం, గరగలంపాలెం గ్రామాల్లో నిర్వహించిన నా కార్యకర్తలు నా కుటుంబం కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మమేకమయ్యారు. భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసుల వేసవి తాపాన్ని తీర్చేందుకు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి అందజేయాల్సిందిగా 1000 చొప్పున ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, ఉపాధ్యక్షుడు ఇయ్యపు మురళీధర్, సంయుక్త కార్యదర్శి తోర లక్ష్మీనారాయణ, డైరెక్టర్ యనమూరి దీపు తదితరులు ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు వాటిని అందజేశారు.